తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ టీడీపీలు ఎన్నికలు బహిష్కరించడంతో ఎన్నిక ఏకపక్షంగా మారేటువంటి ఆస్కారం ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. టీఆర్ఎస్ ఖచ్చితంగా తాము పోటీ చేసినటువంటి 4 స్థానాలు, మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంతో సహా 5 స్థానాలని గెలుచుకోవడం కోసం రంగం సిద్ధం చేసుకుంది. నిన్న మాక్ పోలింగ్ని కూడా నిర్వహించింది. శాసనసభ్యులందరికీ ఏ రకంగా ఓటు వేయాలి, ఏ రకంగా తమ ఓటు హక్కుని ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా వృధా కానియకుండా ఉపయోగించుకోవాలి అన్న విషయం మీద ఇప్పటికే మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి టీఆర్ఎస్ నాయకత్వం 5కి 5 స్థానాలు గెలుచుకోవడం కోసం సమాయత్తం అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడం కోసం మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం టీఆర్ఎస్ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, నిన్ననే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈరోజు మరొకసారి తుది కసరత్తు పూర్తి చేసిన తర్వాత 5 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకునేటువంటి ఆస్కారం ఉందా? ఇక ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కేవలం ఫార్మాలిటీ మాత్రమే ఈ ఓటింగ్ అంటూ టీఆర్ఎస్ భావిస్తూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరొకసారి మాక్ పోలింగ్ ఉండబోతుంది. నిన్న సూచించిన ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వ్యూహంగా మొత్తం కూడా అందరికీ వివరించారు. ఎవరెవరికి ఓటేయాలి, సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి వేయాలనే పూర్తిగా వివరాలన్నీ కూడా ఎమ్మెల్యేలకు వివరించారు సీఎం కేసీఆర్. దాని ప్రకారమే ఆ గ్రూప్స్ అన్నీ కూడా నిన్న 4 టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఉన్నటువంటి ఎంఐఎం క్యాండిడేట్, ఈ 5గురికి సమానంగా విభజించడం జరిగింది. 99 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. 99 మంది ఎమ్మెల్యేలలో 20 అట్లా 4గురికి అంటే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ అందరికీ కూడా 4గురికి 20 ఓట్లు పడేలాగా వ్యూహం రచించారు. దాని తర్వాత ఎంఐఎంకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి 19 ఓట్లు వచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంత్రుల్ని బాధ్యతలు తీసుకున్నారు. ఒక్కొక్క మంత్రికి 20 మంది ఎమ్మెల్యేలు అప్పచెప్పడం జరిగింది. ఆ మంత్రులే బాధ్యత తీసుకొని రాత్రి కూడా మరొకసారి వాళ్ళతో విందు ఇచ్చారు. ఆ విందులో కూడా ఆ వివరాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఈరోజు మాక్ పోలింగ్ జరుగుతుంది. సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువగా ఎంఐఎం నిలబెట్టినటువంటి హసన్కి పడేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మాక్ పోలింగ్ జరిగిన తర్వాత అదే గ్రూప్స్ ఎవరైతే 20 మంది గ్రూప్స్ ఉన్నారో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా బస్సెస్ని అరేంజ్ చేశారు. ఆ మంత్రి బాధ్యత తీసుకొని ఆ 20 మంది ఎమ్మెల్యేలని ఆ బస్సులో ఇక్కడ నుంచి అసెంబ్లీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఓటింగ్ చేయించి బయటకు తీసుకొచ్చే వరకు కూడా ఆ మంత్రిదే బాధ్యత ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చి మరీ పంపించడం జరిగింది. అయితే ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ రెండు కూడా ఓటింగ్కు దూరంగా ఉండడంతో ఓటింగ్ కేవలం ఫార్మాలిటీగానే మిగిలిపోనుంది. మొదటి ప్రయారిటీ ఓటుతోనే అందరూ కూడా బయటపడేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇదే ముందు ప్రకటించినట్లయితే అసలు ఎన్నికలే ఉండేవి కాదు. కాంగ్రెస్ కేవలం పోటీలో ఉంది. గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ వేశారు కాబట్టే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ నిన్న సీఎం కేసీఆర్ చాలా సీరియస్గానే ఎమ్మెల్యేలందరికీ ఒక హెచ్చరిక కూడా చేశారు. ఎట్లాంటి నెగ్లిజెన్సీ ఉండొద్దు, కాంగ్రెస్ పోటీలో లేదంటూ రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్ పోటీలో ఉందనుకునే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి, చాలా సీరియస్గా ఓటు వేయండి, ఎక్కడ తప్పిదాలు లేకుండా 1-2 సార్లు బ్యాలెట్ పేపర్ చూసుకోండి. అదేవిధంగా మాక్ పోలింగ్లో ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా ఆ సంబంధిత మంత్రిని అడగండి. అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రిని కూడా అడగండి అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఎమ్మెల్యేలు అందరూ చేరుకోవడంతో పాటు మంత్రులు కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బస్సులో ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్తారు. కేవలం లాంఛనప్రాయమైనటువంటి ఎన్నికగానే కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ ఎన్నికని బహిష్కరించినటువంటి నేపథ్యంలో ఎన్నిక ఏకపక్షంగా సాగేటువంటి ఆస్కారం ఉంది. టీఆర్ఎస్ 4 స్థానాలు, అలాగే ఎంఐఎం తనకు కేటాయించినటువంటి 1 స్థానాన్ని, మొత్తం 5 స్థానాలు తన మిత్రపక్షంతో కలిసి టీఆర్ఎస్ గెలుచుకునేటువంటి ఆస్కారం కనబడుతుంది. కాంగ్రెస్ టీడీపీలు ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో కేవలం లాంఛనప్రాయమైనటువంటి ఎన్నికగా మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మారిపోయినటువంటి వ్యవహారంగా తెలంగాణ ఎన్నికల్ని గమనించారు.